అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. వందనాలు. రామగుండం నియోజకవర్గంలో గత సంవత్సరాల కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద నిన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు పాత్రికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి సందర్భంలో తను మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా అనిపించినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతోని కేసీఆర్ గారు మాట్లాడి సింగరేణి మెడికల్ సైన్సెస్ గా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేపించి ఇక్కడ 60-70 మంది డాక్టర్లు 330 బెడ్ల హాస్పిటల్ తోని చాలా గొప్పగా ఆనాడు 100-150 వచ్చేటువంటి ఓపీని ఇలా 2000-2500 వరకు చేయడం జరిగింది. ఈ ఘనతను కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది అని ఒప్పుకోకుండా ఇంకా ఏదో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనేటువంటి మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డాక్టర్ల మీద డిఎంఎండ్హెచ్ఓ తను ఇక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ల మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డాక్టర్లకు ఇబ్బంది అవుతున్నది ఆ తనిఖీలతోని అని మీరు ముందుగానే ఆ డిఎంఎండ్హెచ్ఓని పిలిపించుకొని మాట్లాడాలి కదా. మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఏ పాలన మీద మీరు దృష్టి పెట్టారు? ఒక దిక్కు ఎంఆర్ఓ, అంతర్గాం ఎంఆర్ఓను మీ కాంగ్రెస్ నాయకులే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తారు. ఆయన పంపించాలంటే మీరే డైరెక్ట్ కలెక్టర్ గారికి చెప్పి పంపించవచ్చు కదా, ఏసీబీని. ఆ రకంగా ఇంతకుముందు ఒక ఏసీబీ అయితే మీ మూలాననే మన కౌశికారి గారు చెప్తా ఉన్నారు, అతను చనిపోయిండు అని కూడా. ఇలా మరి ఏం జరుగుతుంది ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో? అసలు మీరు అధికారుల మీద దృష్టి పెట్టినరా? మీ నాయకులు ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, ఎవరిని పడితే అది మాట్లాడడం, ఏది పడితే అది చేయడం, అధికారుల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ అసలు ఏమని ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోదలిచారు మీరు? మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమిరెడ్డి హాస్పిటల్లో చిల్డ్రన్ స్పెషలిస్టు నరేష్, ఆయన చిన్న పిల్లవాడు చనిపోతే మీరే కదా అక్కడ ధర్నా చేసి ఆ డాక్టర్ని ఇలా మంత్రికి పంపించారు. ఇలా 16 నెలలుగా మేము ప్రతిపక్షాలు ఉన్నాం. ఎక్కడ ఏమైనా జరిగినా ఏ డాక్టర్ నన్ను ఇబ్బంది పెట్టామా? ఏదో డాక్టర్లను మేము డాక్టర్లను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం ఈ ప్రాంతంలో. ఏదో డాక్టర్ని అడగండి, ఎప్పుడైనా కోరుకంటి చందర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఏదైనా చేసిందా? లేకపోతే పాత్రికేయుల మిత్రుల మీద ఏది పడితే రాస్తానని మాట్లాడతా. అసలు ఏమి మీ మెసేజ్ ఏం చెప్పదలిచారు? అసలు ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నదని చెప్పదలిచారు? ఇది విధానం సరైనది కాదు. లేకపోతే కోరుకంటి చందర్ ఏం మాట్లాడతలేని అంటారు, కందుల సంధ్యారాన్ని ఏం మాట్లాడతాం? మీరు 16 నెలలుగా పోలీసుల ద్వారా మా నాయకులను అందరినీ బెదిరించుకుంటా కేసులు పెట్టిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ మీద కేసు పెడతాం రా అని అంటున్నాడు. మీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నారు కదా. మరి మీ పరిపాలన క్రమంలో డాక్టర్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఇది మెడికల్ కళాశాల పెట్టినటువంటి రామగుండం ప్రజాపాలనలో గాడి తప్పింది. అధికారులను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. అంతర్గాంలో అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఎంఆర్ఓ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి పరిస్థితి. డిఎంఎండ్హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే
కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి. ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారే ఇక్కడ మెడికల్ హబ్ గా చేస్తున్నాం, మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం. ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరి పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికారి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే. మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ జమానా మొదలైతుంది అన్నాం. ఇది మళ్ళీ మొదలైంది. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఈ యొక్క కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పక రాబోయే ఎన్నికలలో తప్పదని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.